కడప పేరు మళ్ళీ మారింది. కడపకి సంబంధించి ఇదివరకు కడప జిల్లాగానే ఉండేది. మనం ఉమ్మడిగా 23 జిల్లాలు ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అన్నటువంటిది పేరు మార్చారు. అప్పుడు రోసయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాని కడపకి, పొట్టి శ్రీరాములు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి నెల్లూరు జిల్లాకి పేరు మారుస్తూ ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అలాగే కొనసాగింది. అయితే ఆ మధ్యన జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు 13 జిల్లాలని, అంటే ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత మిగిలింది 13 జిల్లాలు. ఈ 13 జిల్లాలని 26 జిల్లాలుగా మారుస్తా, కొన్నిటికి పేర్లు మారుస్తా. ఇప్పుడు తిరుపతి జిల్లా అని ఏర్పడింది, అట్లాగే అన్నమయ్య జిల్లా అని మిగతా ప్రాంతానికి, ఇట్లాగా వివిధ పేర్లు మార్చుకుంటూ వచ్చారు. అందులో కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లా అని కాకుండా ఉట్టి వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు. అదే సందర్భంలో కృష్ణా జిల్లాని రెండుగా విడతీసి మచిలీపట్నం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిని కృష్ణా జిల్లాగా, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిని ఎన్టీఆర్ జిల్లా అన్నటువంటి పేరు పెట్టారు. దానికి కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అనేం కాకుండా ఉట్టి ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెట్టారు. ఆ విధంగా అటు తన తండ్రికి ప్లస్ ఇటు ఎన్టీఆర్కి న్యాయం చేసినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.